బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1236 పాయింట్లు నష్టపోయి 82,498 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 365 పాయింట్లు నష్టపోయి 25,454 వద్ద ట్రేడ్ అయింది. బ్యాంకింగ్, లోహ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల్లో భారీ అమ్మకాలు చోటు చేసుకోవడంతో సూచీలు నేలచూపులు చూశాయి. 8 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఆరంభంలో లాభాలతో మొదలైనప్పటికీ ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో ఈ నష్టాలు భారీగా పెరిగి మార్కెట్ల 3 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ప్రధానంగా మార్కెట్లు బేర్ పంజాలో పట్టడంతో మధ్యాహ్న సమయంలో సెన్సెక్స్ 1074 పాయింట్ల నష్టంలో ఉండగా నిఫ్టీ సూచి 302 పాయింట్లు లాస్ అయింది. క్లోజింగ్ సెన్సెక్స్ ఏకంగా 1450 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకొని అందరినీ షాక్ గురిచేసింది. నిఫ్టీ బ్యాంక్ సూచి 695 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచి 660 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వరుసగా 3 రోజుల పాటు లాభాల్లో నడిచిన మార్కెట్లు ఫిబ్రవరి 19న ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమై ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపారు.